పండుగ అనేది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అద్భుతంగా జరిగేది. ఆనాడు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నిధులు కేటాయించారు. ఈ కార్యక్రమం జయప్రదం చేశాక అనేక పనులు చేశాం. ఈసారి కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా 10 కోట్ల పైన మనం ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతాం జరిగింది. సో తెలుగుదేశం కానివ్వండి, కూటమి ప్రభుత్వం ఆలోచన ఒకటే, తెలుగోళ్ళు ఎక్కడున్నా హాయిగా చల్లగా ఉండాలి, దేవుడు వాళ్ళకి ఆరోగ్యంగా చూసుకోవాలనే లక్ష్యంతో అందరం ప్రార్థిస్తూ ఉంటాం. ఈరోజు రొట్టెల పండుగలో చాలా చర్చించాం, ఏ రొట్టె తీసుకోవాలా తీసుకోకూడదు అని మేము చర్చించాం. నేను బలంగా నమ్మేది బాబు గారు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, రాష్ట్రం బాగుంటుందని బలంగా నమ్మే వ్యక్తి. అందుకే ఆరోగ్యం రొట్టె తీసుకుంటాం కూడా జరిగింది. ప్రజల ఆశీస్సులు ఎప్పుడు కూటమి ప్రభుత్వానికి ఉండాలా. ఏ బాధ్యత అయితే మమ్మల్ని గెలిపించారో ఆ బాధ్యతతోనే మేము పనిచేస్తాం. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం. అహర్నిశలు ప్రజల కోసం పనిచేస్తాం. దాదాపు 50% మంది మొదటిసారి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు. 17 మంత్రులు ఫస్ట్ టైం మంత్రులు కూడా ఉన్నారు. ఒక కసితో, ఒక పట్టుదలతో పనిచేయాలని తపంతో మేమందరం ఉన్నాం. ఈరోజు సుపరిపాలన తొలి అడిగి వేసాం. ఇంకా 4 సంవత్సరాలు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా చేస్తుందని ప్రజలు తెలుపుకుంటూ, ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వైస్ ఛాన్సలర్స్ దాదాపు మెజారిటీ నియమించాం. మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా ఐఐటీలు, ఎన్ఐటీలు వన్ ఆఫ్ ద బెస్ట్ వైస్ ఛాన్సలర్స్ మన యూనివర్సిటీకి తీసుకొస్తాం జరిగింది. మిగతా కొన్ని ఏంటంటే కేంద్రంలో ఉన్న ఏదైతే యూజీసీ వాళ్ళు వచ్చి వాళ్ళకి మాకు చర్చలు జరుగుతున్నాయి. సరైన వైస్ ఛాన్సలర్ నియమించాల్సిన అవసరం ఉంది. తద్వారా ఈసీలు కూడా మేము మార్చుతాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. బట్ ఈరోజు చూస్తే ఎక్కడా యూనివర్సిటీ అభివృద్ధికి ఎవరు అడ్డుపడే పరిస్థితి లేదు. పనులు చేసుకుంటూ వెళ్తాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూసా ఫండ్లు కానివ్వండి, యాప్షీ నుంచి మెరుగైన సిలబస్ అందిస్తాం. కానీ ఇవన్నీ పకడ్బందీగా మన ప్రభుత్వం ముందర తీసుకెళ్తాం జరుగుతుంది. అది వరకు జరుగుతుంది. ఎన్సీఆర్టీ తెలుసన్నా, గత 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు కనుక బాధ్యత మా పైన పడింది. అది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు స్వయంగా ఆ విషయంలో నన్ను ఫాలోఅప్ చేశారు. ఆయన పర్సనల్ గా తీసుకుని ఇది పూర్తి చేయాలరా అని చెప్పారు. ఆనాడు వెంకయ్యనాయుడు గారు తీసుకొచ్చినది ఎన్సీఆర్టీ. తప్పనిసరిగా వీ విల్ కంప్లీట్ దట్ వర్క్.